అన్నా 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 అన్న నరేష్ అన్న మీరు ఒకవేళ ఇప్పుడు ఈ అంశాలన్నీ ఫోన్లో మాట్లాడితే క్లావు మీరు వచ్చి ప్రసాద్ గారు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ ప్రసాద్ గారు ఉన్న సందేహాలన్నిటికీ మీరు క్లియర్ చేసేటటువంటి దమ్ము మీకు ఉందా? ఖచ్చితంగా వస్తా. నేను ఖచ్చితంగా విషయం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా చెప్తా. అదే విధంగా నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం రావాలి. ఎందుకోసం అని చెప్పంటే పబ్లిక్ తప్పుదో పట్టించే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. రైట్. ఎవరు పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న అంశాలు మనము మీ ఇద్దరు డిబేట్ లో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఖచ్చితంగా రైట్ అన్న థ్యాంక్ యూ. ఓకే అన్న. రైట్. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి బత్తుల నరేష్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరు కూడా తెలియకుండా నేను చెప్తున్నా తనతో మీకు డిబేట్కు మీరు రెడీ ఉన్నారా? నీ టైం రెడీ. ఆల్రెడీ ఒకసారి నాకు ఈయనతోనే నేను ఒకసారి ఏదో లైవ్ పెట్టినప్పుడు నాకు కాల్ కూడా చేసావు. నేను ఆ రోజు కూడా చెప్పాను నేను రెడీ అని చెప్పి. ఈ రోజు కూడా చెప్తున్నా నేను రెడీ. రండి, నీకే కాదు ఈ వీడియో ద్వారా మీ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్తున్నా. ఓకే, నాతో ఎవరైనా అంబేద్కరిస్టులు పద్ధతిగా డిబేట్ చేస్తా అంటే నేను సిద్ధం. రైట్. ఒకవేళ నేను తప్పు ఏదైనా మాట్లాడి నన్ను ప్రూవ్ చేయగలిగితే మీరు దాన్ని నేను కరెక్షన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. రైట్ అన్న. ఇది ఈ అంశాల మీద నేను మాట్లాడాను. ఇది మనం డిబేట్లో మాట్లాడుకుందాం. డన్ అన్న. హిందువులు అంటే మీకు ప్రేమ ఉంటుందా? ప్రేమ 100% ఉంటుంది. ముస్లింలు అంటే మీకు ప్రేమ ఉంటుందా? ఉండదు. క్రైస్తవులు అంటే ప్రేమ ఉంటుందా? ఇతర మతస్థులు ఎవరైనా అంటే ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకు? అరే నా ఇష్టం అది. ఓకే, మీ ఇష్టం. భారతదేశం సెక్యులర్ దేశమా కాదా? బూత్ పదం అది, సెక్యులర్ అన్నమాట. బూత్ అంటే మతాలు ఏవి లేని చెప్తాను. ఈ మతాలు ఏవి కూడా లేవు పుట్టక ముందు. ఈ భూమి మీద ఈ దేశంలో నా మతం ఒక్కటే ఉంది. అర్థమైందా? 2000 సంవత్సరాల క్రితము ముస్లిం మతం చూపించి ఈ దేశంలో, 2000 సంవత్సరాల క్రితము క్రైస్తవ మతం చూపించి నాకు ఇది ఈ నేల మీద నా దేశంలో చూపించు. ఇవి ఏవి లేనప్పుడు వాళ్ళతో పాటు నేను సెక్యులర్ ఎందుకు అయితే నేను? రైట్. ఇది హిందూ దేశం ఇది. రైట్. ఓకే అన్న. హిందూ దేశంలోకి అందరూ హిందువులే, అందరూ హిందువులు ఉన్నారు. అందరు హిందువులు ఉన్న దేశంలోకి ముస్లింలు ఎందుకు వచ్చిర్రు, క్రైస్తవులు ఎందుకు వచ్చిర్రు? ఎవరు ఆ హిందువులు ఆ క్రిస్టియన్లకు ఆ ముస్లింలకు సాయం చేసారు? చూడు, దాదాపు 900 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్న సంపదను కొట్టేయడానికి. అన్న ఒక్క నిమిషం నాకు చిన్న సందేహం ఉన్నది, నేను అడుగుతా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ ఆఫీస్కి వచ్చారు, KRTV ఆఫీస్కి వచ్చారు. మీరు మీ ఇంటి నుంచి ఇక్కడ దాకా వెహికల్లో వచ్చారు. పైకి రావాలంటే నేను చెప్పాలి, అడ్రస్ చెప్పాలి, సో అండ్ సో ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పాలి. నా ప్రమేయం లేకుండా మీరు ఇక్కడికి రాలేరు. అవునన్నా కాదన్నా? భారతదేశానికి, ఒక దేశానికి ముస్లింలు దండయాత్ర చేసిర్రు అని అంటే ఇక్కడ కొంచెం రాయబారం జరిగి ఉంటుంది కదా, అది ఎవరు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అప్పట్లో కూడా వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుండే, వాళ్ళకు కూడా గూఢాచారులని ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళ పని ఏంటిది? ఏ దేశం వీక్ ఉంది, సైన్యపరంగా వీక్ ఉంది, ఏ దేశంలో ధనం ఎక్కడ ఉంది, ఏ దేశం మీద విన్ కావడానికి ఛాన్స్ ఉంది, ఏ దేశం మీదకి ఎంతమంది సైనికులతో పోతే మనం విన్ అవుతాం అనేది ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ. మనం అవన్నీ మాకు అవసరం లేదు ఇప్పుడు అవన్నీ. మీరు అంటున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొంతమంది వాళ్ళకి సాయం చేసి ఉండొచ్చు కదా అని. 100% ఇంటి దొంగలు లేనిది ఇంటి మీద దాడి ఎట్లయితుంది? ఆ ఇంటి దొంగలు ఆర్య బ్రాహ్మణులు అని చెప్పేసి విన్నాం, నిజమా ఇది? ఆర్య బ్రాహ్మణులు అన్న దానికి నాకు ఒక ఎవిడెన్స్ చూపించండి నాకు. ఆర్య బ్రాహ్మణులు అన్నావు, ఓకే రైట్. ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవరు? చరిత్రలో నాకు ఎవిడెన్స్ చూపించు నాకు. ఒకటి గుర్తుంచుకో, హమారా ప్రసాద్తో ఏదైనా మాట్లాడితే ఏది ఉండాలంటే ఏదైనా ఒక ఆధారం ఉండాలి. ఆర్య బ్రాహ్మణులు అని ఒక పదాన్ని వాడినావు, ఆర్య బ్రాహ్మణులు అని. అసలు ఈ ఆర్య అంటే ఏంది? నేను విన్నా, నాకు కూడా పూర్తి అవగాహన లేదు. అదే నీ గదే చెప్పంగా నువ్వే కాదు, ఈ దేశంలో అందరూ అదే పలెక్షన్ ఏం తెలుసా? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి రాసిన డబ్బు కొట్టేశాడు. అర్థందా? ఇప్పుడు ఆర్యన్ థియరీ ఉంది. ఇప్పుడు ఇదే అంబేద్కరిస్ట్లో కూర్చోబెట్టు, నేను అదే అంబేద్కరిస్ట్లో కూర్చోబెట్టి రేపు ఆయన వస్తాయంటే ఆయన ముందనే కూర్చోబెట్టి అంబేద్కర్ రాసిన పుస్తకాలను చూపించి ఆయన అంబేద్కర్ రాసిన కోడ్ చూపిస్తా. ఆర్యన్ థియరీ అనేది మిత్, ఇది ఫేకు, మనల్ని విడగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్ర అని అంబేద్కరే తన స్వయంగా రాసుకున్న పుస్తకాలు రాసిండు. ఆర్య అంటే ఏంటంటే గౌరవంగా పిలుచుకునే ఒక వాక్యము. ఆర్యపుత్ర గౌరవంగా పిలిచేది, అది జాతి పేరు కాదు అని అంబేద్కర్ స్వయంగా రాశాడు. అయినా అంబేద్కర్ ఇస్తుంది దాన్ని నమ్మ అంటే మనం ఏం చేస్తాం దానికి? చెప్పండి.
అంబేద్కర్ పుస్తకాలు అంబేద్కర్ స్వయంగా రాసిండబ్బా. అంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని చెప్పేసి అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే నేను నన్ను నమ్మవు, నువ్వు ఎవరు నమ్ముతావు? అంబేద్కర్ నమ్మినావు కదా, మరి అంబేద్కర్ చెప్పింది కూడా నమ్మంటే ఎట్లా నువ్వు? ఇది నేను నమ్మ అంబేద్కర్ చెప్పింది అంటావా? మరి నువ్వు ఇదేం నమ్ముతావు నువ్వు? ఓకే, మీరు అంబేద్కరిస్టులకు ఏం చెప్పదలుచుకోరన్నా? ఏవైతే నిజాలు ఉన్నాయో అవి చెప్పడానికి అంతే, నిజాలు చెప్పడం అంతే. ఒక అంబేద్కరిస్టే కాదు, ఈ దేశంలో ఉన్న అందరికీ చెప్తున్నా, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాడు తీసుకోడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఒక విషయాన్ని నమ్మే విషయాన్ని మనం కాదు అన్నాం అనుకో, ఏమైతే హట్ అవుతారు, వాళ్ళు హట్ అవుతారు, తిడతారు, బాడీ షేమింగ్తో తిడతారు మనల్ని. అర్థమవుతుందా? అరే హట్ కాకరా భయ్, నేను చెప్పిన రిఫరెన్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడే చెప్పిన ఆర్యన్ థియరీ వాడెవడో వీడెవడో మిత్ అని చెప్పడం కాదు, అంబేద్కరే మిత్ అని చెప్పిండు. సిబి ఏదో తార్నాక ఉంది కదా, తార్నాక దాటగానే లెఫ్ట్ సైడ్లో, తార్నాక చౌరస్తా దాటగానే లెఫ్ట్ సైడ్లో ఒక గవర్నమెంట్ పరిశోధించే సిసిఎంబి ఉంటుంది, సిసిఎంబో సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళు ఆర్యన్ థియరీ మీద పెద్ద రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఒక్కసారి ఆ ఆఫీస్లోకి వెళ్ళండి, అందరికి చెప్తున్నా. తార్నాక అంటే సికింద్రాబాద్ నుంచి తార్నాక పోగానే బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది పెద్దది, అందులోకి వెళ్ళండి. ఆ రీసెర్చ్ మీరు రీసెర్చ్ చేసిన ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ అని చెప్పండి, లేకుంటే ఒక ఆర్టీఏ ఏంటి వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఫ్రీగా ఇస్తారు, అవి చదవండి. ఆర్యన్ థియరీ అనేది మిత్ అని గవర్నమెంటే చెప్తున్నది, సైంటిస్టులు చెప్తున్నారు, మీరు నమ్మే అంబేద్కరిస్టులు నమ్మే అంబేద్కర్ చెప్తున్నాడు. ఇన్ని చెప్పిన ఆర్య బ్రాహ్మణులు అని మేము సృష్టించుకున్నామంటే అది నీ కర్మ, నేను నమ్మదాన్ని. అంటే బ్రాహ్మణులు అంటే మీకెందుకు కోపం వస్తుంది అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాను? నేను బ్రాహ్మణులు అంటే కోపం ఎందుకు వస్తుంది అనట్లేదు నేను, ఆ పదమే రాంగ్ పదం కదా, లేని పదాన్ని సృష్టించడం దేనికి అంటున్నాను నేను. నువ్వు బ్రాహ్మణుని తిడతావా? ఎస్, బ్రాహ్మణులు తప్పు చేసిర్రు, చేయలేని అనలేదే, ఒప్పుకుంటారా తప్పు చేసిరని? ఆ రోజు వివక్ష జరిగింది కదా, నేను వివక్ష జరగలేదని చెప్పలేదు నేను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఏం చెప్తాను, నేను చాలా 100 సార్లు చెప్పిన. కానీ మీ పోరాటం అంతా కూడా మాలమాధవుల మీద, దళితుల మీద ఉంటుంది తప్పించి ఉన్నత కులాల మీద ఎందుకు మీరు పోరాటం చేయరని మిమ్మల్ని అడిగితే, అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న సిద్ధాంతం ఒకటి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని, ఇప్పుడు మా హిందూ సంస్థలు ఉన్నాయి, కొంతమంది క్రిస్టియానిటీ మీద ఫైట్ చేస్తుంటారు, కొంతమంది ముస్లిం మీద ఫైట్ చేస్తుంటారు. నేనేందంటే నేను చదివిన చాలా పుస్తకాల ఆధారంగా, నేను సంపాదించిన జ్ఞానం ఆధారంగా ఏవైతే చరిత్రలో అవి తప్పు అంటే ఇంతకాలం చెప్పిన తప్పు, ఇది నిజం అని చెప్పి చూపిస్తున్నాను. నువ్వు లేదు ఇవన్నీ బంద్ చేసి నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేయాలంటే ఇప్పుడు నేను వాళ్ళ గురించి అవి ఏం జరిగిందో చరిత్ర మళ్ళీ అవన్నీ చదువుకుంటూ కూర్చోవాలి కదా, నా టైం వేస్ట్ కదా. అది చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అంబేద్కర్స్ చేస్తారు కదా, చేయని వాళ్ళని సపోర్టే దానికి. ఆ విషయంలో నేను అంబేద్కర్స్ కూడా సపోర్టే. ఓకే, దళితుడి మీద అన్యాయం జరిగిందంటే నేను అందరికీ అది ఖచ్చితంగా నేను కూడా దాన్ని ఖండిస్తా, వాడు నా కులపోడే కదా. కానీ దళితుల మీద అన్యాయం జరిగిన దానికంటే మీరు ఇతర కులాల మీద అన్యాయం జరిగితే ఎక్కువ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అన్నది వినిపిస్తూ ఉంటుంది. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే అంబేద్కరిస్టులు నాకు ఎందుకు కోపం అంటే, మన రీసెంట్గా ఇక్కడే మీకు అంబేద్కర్ ఇష్టలు అంటే కోపమో, మాధవులు అంటే కోపం? అంబేద్కరిస్ట్ అంటే కోపం, మాలమాదిగా నాకు ఎందుకు కోపం? వాళ్ళ కోపం ఏం లేదు, అదే నా కులం నాకు ఎందుకు కోపం? ప్రేమ చేస్తారు మీరు బాగానే. అవునా? అవును, 100%. ఓకే ఓకే, కంటిన్యూ. అంబేద్కర్ ఇప్పుడు మన రీసెంట్గా ఒక గొడవ అయింది, ఏదేదో పండగ రోజు హిందువులంతా కూడా, వాళ్ళంతా దళితులంతా హిందువులు, ఈ రీసెంట్ ఇయర్ అనుకుంటా గొడవ అయితే ముస్లిమ్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసారు చల్లపల్లిలో. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇదే ఏరియా అనుకుంటా. అయినప్పుడు వాళ్ళు వచ్చి హిందూ దళితుల మీద దాడి చేసారు ముస్లిమ్స్. ఆ దాడిలో అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఒక డ్యామేజ్ జరిగింది. ఎందుకు అంబేద్కరిస్ట్ ఒక్కడు కూడా మాట్లాడలేదు? ఒక్క అంబేద్కరిస్ట్ అయినా ఈ బైరి నరేష్ కావచ్చు, ఇప్పుడు బైరి నరేష్, రంజాల్ రాజేష్ ఎన్నో ఇక్కడ ఆంధ్రాలో పోయి ఎన్నో ఏదో జరిగిందని చెప్పి పోతుంది కదా, అరే హైదరాబాద్లోనే జరిగింది ఎందుకు పోలేదు నువ్వు? ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేదు? ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా హిందువులు అనమాట. వీళ్ళు హిందువులు దళితులు అంటే వీళ్ళు రారు. హిందూ దళితుల మీద ఎవడేం చేసినా ఏం కాదు. ఇప్పుడు ఒక ముస్లిము బోయినపల్లిలో లక్ష్మి అనుకో, ఇప్పుడు మీరు అంటున్నటువంటి రెంజల రాజేష్ అంటారు చూసినావా అని, ఆయన కూడా హిందూ కాదు. ఆయన హిందూ అన్న, హిందూ కావచ్చు కానీ ఆయన బుద్ధిస్ట్ అని చెప్పుకుంటాడు. హిందూ అని చెప్పుకోడు, బుద్ధిస్ట్ అని చెప్పుకోడు. బుద్ధిస్ట్ అని చెప్తాడు. ఓకే, వీళ్ళంతా కదా నాస్తికుడు అని చెప్తాడు, కానీ చేసేదంతా బుద్ధిస్టు, కానీ నాస్తికుడు అని చెప్పుకుంటాడు. బైరి నరేష్. ఓకే, అందరిని ఆడిడంటారా మీరు? అందరిని ఆడిడంటారా? చెత్తనా కొడుకులు వాళ్ళు. ఇంకా ఆడవని సింగిల్ పదంతో వాడుతున్నా, కెమెరా లేకపోతే ఇంకా ఎక్కువ వాడుతుంటే, ఇంకా వేరే బూతులు కూడా. బూతులు నేను చాలా ఎక్స్పర్ట్. అరే నేను పుట్టిన జాతి ఏంది భయ్,
నేను ఒక ఎస్సీని నాకు బూతులు అంటే నవ్విపోతారు. కానీ నేను ఇందాక కూడా అడిగినా అన్న, మీరు నిజంగా ఎస్సీ కాదు అని చెప్పేసి మీ పైన ముద్ర ఉన్నది. ఇప్పుడు నేనేం చెప్తున్నా క్రాంతి, ఇప్పుడు నువ్వేదో అనుకున్నావు అంటే నేను దాన్ని పట్టించుకోను, నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు చాలామంది ఏమంటారు తెలుసా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించు అంటారు. అరే నీకెందుకు నేను చూపించాలరా, ఎవడరా నువ్వు, ఎవడు నువ్వు, నేను గవర్నమెంటా, నువ్వు పోలీస్ ఆఫీసర్వా, రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎవరు నువ్వు, ఎవడు బొచ్చుగడివి నాకు ఫోన్ చేసి నువ్వు ఒక వీడియో పెట్టి నా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే నేను పెట్టాలా? నీకు అంత డౌట్ అయితే ఏం చేయి, నీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పో. నువ్వు ఏదో ఏరియాలో ఉంటావు కదా, ఆంధ్రాలోనో వైజాగ్నో విశాఖపట్నంలో శ్రీకాకుళంలోనో లేకుంటే హైదరాబాద్లో ఎన్నో ఉన్నావు కదా నువ్వు. నీ దగ్గర ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది నీ ఏరియాకు పోయిన ఒక చీటింగ్ కేసు ఫైల్ చేయి, లేదా ఒక కంప్లైంట్, లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్. ఆడు కంప్లైంట్ తీసుకొని నన్ను ఎంక్వైరీ చేస్తాడు కదా, లేకుంటే నన్ను రమ్మంటాడు కదా. ఇప్పుడు సింపుల్గా మాట చెప్తాను, సరే నేను అసలు నేను ఎస్సీ అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నువ్వు అడిగిన ఒక మాట నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తాను. మోజో టీవీ మీద నేను ఒక కేసు ఫైల్ చేసిన. ఏం కేసు ఫైల్ చేసిన, నన్ను అవమానించారని చెప్పేసి అట్రాసిటీ కేసు ఫైల్ చేసిన. అట్రాసిటీ కేసు ఫైల్ అయిందా లేదా? అయింది. ఆమె రేవతి అనే ఆమె జైలు కూడా పోయింది, ఒక 15 రోజులు, ఒక 10 రోజులు ఏమో పోయింది జైలుకి, నేను పెట్టిన కేసు మీద. మరి నేను ఎస్సీ కాకపోతే అట్రాసిటీ కేసు పోలీసులు ఏ విధంగా ఫైల్ చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? రైట్. మొత్తానికి అమరా ప్రసాద్ అబ్బా ఒక ఎస్సీ అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇదే నిజామాబాద్, ఇప్పుడు నిజామాబాద్ నా ఇల్లు ఉంది, మా సొంత ఇల్లు ఉంది, ప్రాపర్టీస్ అన్ని నిజామాబాద్ చాలా ఉన్నాయి. నిజామాబాద్ ఇల్లు ఉంది, హౌస్ నెంబర్ 6-7-17 సుభాష్ నగర్. నోటేసుకోరు, నేను చాలాసార్లు వీడియో పెట్టా. నిజామాబాద్లో 6-7-17 సుభాష్ నగర్. నిర్మలా ఉదయ స్కూల్ గేట్ ఉందా, ఇప్పుడు ఫ్రంట్ కాకుండా సైడ్కి ఒక గేట్ కొత్త పెట్టారు మా కాలనీలకి. ఆ గేట్ ఆపోజిట్ ఇల్లే మాది, ఆ గేట్ ఆపోజిట్ ఇల్లే మాది. పోతే అంటే బృందావన్ నిలయం అని ఉంటుంది. మా చరిత్ర మొత్తం తెలుసుకోరాయిపోయి మేము ఏం క్యాస్ట్ ఏందనేది ఎంత మించి ఏం చెప్తాము. కానీ నిజంగా అన్న, ఒక మనిషి అన్నప్పుడు బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి, రాగద్వేషాలు అన్నీ ఉంటాయి కదా. మిమ్మల్ని పంది అని, ముళ్ళ పంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అస్సలు పట్టించుకోవాలని చెప్తున్నా కదా, అసలు నేను పట్టించుకోను. నేను నన్ను మెచ్చుకుంటూ పెడతాడు, నువ్వు తోపు, నువ్వు గ్రేటు, నువ్వు కలియుగ హనుమంతుడివి, అవి కూడా పట్టించుకోను నేను. అసలు నేను స్పందించలేను వాటికి. అసలు ఒకసారి నా యూట్యూబ్లో కామెంట్స్ కింద ఉంటాయి చూడండి, ప్రతి కామెంట్ చదువుతా, ఏ కామెంట్ నేను డిలీట్ చేయ, అసలు నేను డిలీటే చేయను. ఎందుకంటే మంచి ఉండాలన్నా చెడు ఉండాలా, తిట్టేటోడు ఉండాలా, మెచ్చుకుంటోడు ఉండాలి. రైట్. అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, అరే ప్రసాద్ పంది అని కావచ్చు, ముళ్ళ పంది అని కావచ్చు, తుక్కు అరే గుండుగా అని అట్లా ఇట్లా అన్నప్పుడు మీ ఇంట్లో బాధపడతారా పడరా? అయితే ఒకటి, మా మొదట్లో మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మనకు అవసరమా ఇది, మన పని ఏదో మనం చేసుకొని హాయిగా అన్నీ అంతా ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్, ఫైనాన్షియల్ వెల్ స్ట్రాంగ్, మనకు అవసరమా ఇది అని చెప్పేసి. కానీ నేను వాళ్ళకి అర్థం చేయించిన, నేను నాలో ఉన్న అది చూసారు వాళ్ళు, అంటే దాన్ని ఏమన్నా నాకు అర్థమైంది, ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ లేకుంటే ఇంకేదో. అంటే నేను నా తపన అర్థం చేసుకున్నారు, ఆ రోజు చాలా ఏం చేసేది తెలుసా,